నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. సిఎన్జిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. 80 అడుగుల రహదారిలో గల పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంక్లో సిఎన్జిని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎన్జి వలన పొల్యూషన్ ఉండదని, సిఎన్జి కిలో 91 రూపాయలన్నారు. వాహనాలకు ఫిల్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. బంక్ వద్ద 450 కేజీల నిల్వ ఉంటుందని వివరించారు. టెక్కలి వద్ద సిఎన్జి ఏర్పాటు చేయాలని ఇండియన్ ఆయిల్ కంపెనీ యాజమాన్యానికి మంత్రి ఆదేశించారు. టెక్కలిలో సిఎన్జి ఏర్పాటుకు ఇప్పటికే అనుమతులు తీసుకున్నట్లు ఆర్డీఓ కృష్ణమూర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆంధ్ర, తెలంగాణ, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజనల్ హెడ్ డి సుధాకర్ రావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వేణుగోపాల్, ఇండియన్ ఆయిల్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవాలని లక్ష్యంగా P4 కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం సమావేశ మందిరంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ సమీక్ష సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన 20% కుటుంబాలను ఆదుకోవడానికి, పునరుద్ధరించడానికి P4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, P4 కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ధనవంతులు, శ్రేయభిలాషులను చేరదీసి ఆ కుటుంబాలకు నేరుగా మార్గనిర్దేశనం, ఆర్థిక సాయం, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యమని వివరించారు. అందుకు తగిన విధంగా నియోజకవర్గం వారీగా విజన్ ప్లాన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన కుటుంబాలు, పేద కుటుంబాలని తాము స్వయంగా దత్తు తీసుకుని మార్గనిర్దేశనం చేయడాన్ని ప్రోత్సహించాలని, తాత్కాలిక దాతృత్వాన్ని కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. సమీక్షలో భాగంగా ఆమదాల వలస, నరసన్నపేట శాసనసభ్యులు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, 8 నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుప్రపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం మండలం పరిధిలోని కిష్టపేట, మామిడి వలస, మునసపేట గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్య వచ్చామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగపురం సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు, ఉప సర్పంచ్ కొంచాల ఆదినారాయణ, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు. మొదటి సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం రూరల్ మండలం కృష్ణపేట గ్రామ పంచాయతీలో ఈరోజు ఇంటింటికి సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, అలాగే ఇక్కడ మౌలిక వసతులు ఎటువంటి సమస్యలు ఉన్నాయా లేదా అనే దాని మీద ఈరోజు పూర్తిగా ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమానికి అనుగుణంగా జిల్లాలో 75,566 కుటుంబాలను గుర్తించామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ చెప్పారు. పబ్లిక్ ఫిలాంథ్రఫిస్ట్ పీపుల్ పార్టిసిపేషన్ P4 కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొని జిల్లాకు సంబంధించిన వివరాలను నివేదించారు. జిల్లాలో మొత్తం 75,566 బంగారు కుటుంబాలు గుర్తించినట్లు వెల్లడించారు. వీటిలో ఇప్పటి వరకు 181 కుటుంబాలను దత్తత తీసుకున్నామని, ఇంకా 75,385 కుటుంబాలు దత్తత కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు 59,124 కుటుంబాల దత్తత లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు ముమ్మరం చేస్తామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా వివరాలను వెల్లడిస్తూ పాతపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా 11,572 కుటుంబాలు గుర్తించామని, ఎచ్చెర్లలో 11,024, శ్రీకాకుళంలో 10,324 కుటుంబాలు ఉన్నట్లు వివరించారు. దత్తత విషయంలో ఇచ్చాపురంలో 107 కుటుంబాలు దత్తతకు అంగీకరించడంతో ఆ నియోజకవర్గం ముందుందని తెలిపారు. ఈ నెల 15 నాటికి 59,124 కుటుంబాలను దత్తత చేయడం జిల్లాలో ప్రస్తుత ప్రాధాన్యతగా ఉందని స్పష్టం చేశారు. కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఎమ్మెల్యేలు గుండు శంకర్, బగ్గు రమణమూర్తి,
ఎన్ ఈశ్వరరావు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అఖిల భారత సమ్మెకు సన్నాహకంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన లేబర్ కోడ్ల అమలు, ఉద్యోగులు, కార్మికులపై ప్రభావం అనే అంశంపై నగరంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లుగా మార్చివేసిందని విమర్శించారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి యాజమాన్యాల శ్రమ దోపిడీని మరింత పెంచుకోవడం కోసం, యజమానుల దోపిడీని, అక్రమ తొలగింపులను, పని భారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం కోసం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు. పని గంటలు పెంచడానికి, యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించేలా, పెట్టుబడిదారులకు ఉద్యోగులను, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయని తెలిపారు. బెఫీ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు మండ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఎన్సీబీఈ నాయకులు ఎన్ వెంకటరమణ, బెఫీ నాయకులు కృష్ణబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఐసీఈయు నాయకులు ఆచారి, జన విజ్ఞాన వేదిక నాయకులు గిరిధర్, ఏపీజీబీ నాయకులు బివిఎస్ రావు, ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్నాయని, వాటిని సరిదిద్దేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, రెవెన్యూ రికార్డుల్లో సరిచేయాల్సి బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. ప్రధానంగా గత ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించకుండా ప్రభుత్వ భూములపై కూడా యాజమాన్య హక్కు పేరుతో కొందరకు అనుకూలంగా మార్చుకున్నారని, అందువల్ల ఇప్పటికీ ఆ సర్వేపై రైతుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో సర్వే పూర్తయిందని భావించిన గ్రామాల్లోనే తిరిగి సర్వే చేపట్టి రైతుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సాంకేతికమైన అంశాలను గుర్తించినప్పుడే రైతులకు ఈ సమస్యల నుంచి గట్టించగలమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో అనువు కాని ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టారని, అందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఇప్పటికీ ప్రజలకు సొంత నివాసం కట్టుకునేందుకు అక్కడికి వెళ్ళలేక పోతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, 2 మండలాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూ, జూనియర్ కళాశాలల్లో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ ఆదేశించారు. ఈ నెల 10న మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో శనివారం మెగా టీచర్ పేరెంట్ మీటింగ్పై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, విజన్ డెవలప్మెంట్ అధికారులు, ఈఆర్ఓలు మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాట్లలో సహకరించాలని తెలిపారు. ఆ రోజు నాటికి విద్యార్థులందరికీ యూనిఫామ్లు, కిట్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు వేగవంతం చేయాలన్నారు. అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ రోజున విద్యార్థులంతా యూనిఫామ్లు ఉండేటట్లు చూడాలని చెప్పారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కోరిన మేరకు మొక్కలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండల కేంద్రంలో మొక్కలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వహించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఆహ్వానించాలని ఆదేశించారు. తల్లికి వందనంపై ఆయన అడిగి వివరాలను తెలుసుకున్నారు. మండల, జిల్లా స్థాయి షైనింగ్ స్టార్స్ పాఠశాలలో ఉంటే వారితో మాట్లాడించాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ జిల్లాలో 2638 ప్రభుత్వ, 388 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని, జూనియర్ కళాశాలలో 94 ప్రభుత్వ, 71 ప్రైవేట్ ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం నుండి అందిన ఆదేశాలతో సూచనలన్నీ పాటిస్తూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, డిఎఫ్ఓ వెంకటేష్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కృష్ణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఉద్యానవన శాఖ ఏడీ ప్రసాదరావు, ఆర్ఐఓ పి దుర్గారావు, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, ఏఓ సూర్యనారాయణ, డిఈఓ కార్యాలయం, ఏడీ, సర్వశిక్ష అభియాన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో IIIT శ్రీకాకుళం ప్రాంగణంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్, పేపర్, ఇతర చెత్తను తొలగించారు. అలాగే మెయిన్ గేట్ వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ వి సింహాచలం, టి అసిరనాయుడు, ఆర్ పద్మావతి, గాయత్రి, ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంతోషి మాత అమ్మవారి జయంతి మహోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ సంతోషి మాత అమ్మవారి జయంతిని పురస్కరించుకొని అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ, మహా గణపతి పూజ, జన్మదిన సంకల్పం, పునః పూజలు, 108 కలశాలతో మహాన్యాసపూర్వక నమక చమక సహిత పంచసూక్తములతో 108
లీటర్లతో మహా క్షీరాభిషేకం సేవ ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో జరిగాయి. నాగవల్లి నదిలో అమ్మవారి పంచలోహ ఉత్సవ విగ్రహమునకు జలాభిషేకం, విశేష అర్చనలు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ, విశేష పుష్ప అలంకరణ సేవ, శ్రీసూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్ర నామార్చన కుంకుమ పూజ నిర్వహించారు. మధ్యాహ్నం 13 పట్టు చీరలతో విశేష ద్రవ్యములతో చండీ హోమం, ఆయుష హోమం, సంతోషిమాత, లక్ష్మీ, గణపతి, ఆదిత్యాది నవగ్రహ మహా మృత్యుంజయ పరివార దేవతా హోమం వేద పండితులు నిర్వహించారు. ఈరోజు అమ్మవారిని డాక్టర్ లోకలాపు ప్రసన్న కుమార్ దంపతులు, బాన్న గోవర్ధన్ రావు దంపతులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నరసన్నపేటకు చెందిన వైశ్యరాజు వెంకట అమ్మన్న రాజులక్ష్మి కుమార్తె వైశ్యరాజు గీతక నీట్ 2025 ఫలితాలలో 527 మార్కులతో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆమెను ఆంధ్ర రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు ప్రత్యేకంగా అభినందించారు. వాసవి కన్యకా పరమేశ్వరి కొండవాతో సన్మానించి బహుమతి అందజేసి మరింత ఉన్నతంగా రాణించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కోరడ చంద్రభూషణ్ గుప్తా, ఎంపీటీసీ వైశ్యరాజు కేశవరాజు, పొట్నూరు పృథ్వీరాజ్, కోరడ సంతోష్ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వారాహి అమ్మవారి దీక్షలు ఉన్నాయని తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కింతడ సంతోష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రెండవసారి దీక్ష తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా దీక్ష తీసుకోవడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండి రైతులకు మేలు కలగాలని, విపత్తు కలగకుండా ప్రజలంతా ఆనందంగా ఉండాలని అన్నారు. ప్రజలందరితో పాటు పవన్ కళ్యాణ్ నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వారాహి మాత అనుగ్రహం ఆయనపై అందరిపై ఉండాలని, వారాహి దీక్షలో భాగంగా అందరూ బాగుండాలని కోరుకుంటూ కుంకుమ పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ కుంకుమ పూజలో శ్రీను గురువు, పాండ్రంగి శంకర్, సర్వేశ్వరరావు, కుమార్ గురుస్వామి, శ్రీకాకుళం నియోజకవర్గ అరసవిలికి చెందిన జనసేన నాయకులు కింతడ సంతోష్, విస్సు, దేవర్ల గురుస్వామి, పొన్నాడ కిషోర్, శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్లో 6 మంది తలసేమియా రోగులకు రక్త మార్పిడి సేవలు అందించారు. అలాగే రోగులు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం, ప్రయాణ సదుపాయాలను కల్పించారు. అలాగే పాత శ్రీకాకుళంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఒక కుటుంబానికి విపత్తు సహాయ సామాగ్రిని పంపిణీ చేశారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలో రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ వచ్చేస్తుంది, శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాలం, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపునకు కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. దీనివల్ల చర్మం కూడా మెరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలు తగ్గిస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే బాదం, సోంపు, చక్కెరను సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకోవాలి. దానిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం అన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చేప ఎరను ఆరాధిస్తుంది, మనస్సు తప్పునే ఆరాధిస్తుంది. ఈ సృష్టి మాత్రం ఎప్పుడూ తన గమ్యం తప్పలేదు, తప్పదు. మనిషే జన్మ జన్మలుగా గమ్యము తప్పి మరలా మరలా జన్మకు వస్తున్నాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.